మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. రండి, దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. వాక్యాన్ని నేను చదివే ముందు ఓ చక్కని మాట. మీ దేవాలయం ఎలా ఉంది? మిమ్మల్ని నన్ను అడిగేది, మీ దేవాలయం ఎలా ఉంది? పాస్టర్ గారు, చాలా బాగుందండి, మా మందిరం ఎంత అందంగా ఉంటుందో, మొత్తం కూడా పాలరాయండి, పైన సీలింగ్ చేశాము, మాది ఏసీ మందిరం అండి, అసలు మా మందిరానికి ఎంతమంది వస్తారో మీకు తెలుసా అండి? అసలు మా పాస్టర్ గారంటే ఏమనుకుంటున్నారండి? పిల్లారని నేను అడిగింది, మీరు వెళ్తున్నటువంటి దేవాలయం మందిరం ఎలా ఉందని కాదు. అది పాలరాయి అయినా, సీలింగ్ ఉన్నా, లోపల లైటింగ్స్ అద్భుతంగా ఉన్నా, వీలైతే వెనక నుంచి పొగొస్తున్నా, బ్రహ్మాండమైనటువంటి ఏసీ ఫుల్లుగా ఉన్న మందిరం అయినా, కాంగ్రిగేషన్ ఎంత గొప్పదైనా, దానివల్ల మంచిదే, అలా ఉండటం ఏమీ తప్పు కాదు. కానీ దానివల్ల నిజమైన ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం ఏమి లేదు. నేను అడుగుతున్న దేవాలయం మీ హృదయం అనే దేవాలయం, మీ హృదయం అనే, మీ శరీరం అనే దేవాలయాలు ఎలా ఉన్నాయి? అది దైవజనుడిగా నేను అడిగింది. మన హృదయమే దేవునికి ఆలయం. అది బాగుండాలి, అది శుభ్రంగా ఉండాలి, అది చాలా అందంగా ఉండాలి. ఏ మురికి లేకుండా, ఏ పాపం లేకుండా, ఏ కల్మషం లేకుండా దేవుడు చూస్తున్నప్పుడు చాలా పరిశుద్ధంగా మన హృదయాలు ఉండాలి. మన హృదయమే దేవుని యొక్క ఆలయం. ఆ మాటను మనం చూద్దాం రండి ఒకసారి. దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? మనమే దేవుని ఆలయం. మనలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. ఇంట్లో మనం నివసిస్తామే, అట్లాగే దేవుడు నివసించే ఆలయం మనమే దేవాలయం. దేవునికి దేవాలయంగా ఉండవలసినటువంటి మన హృదయం కానీ, మన శరీరాలు కానీ పరిశుద్ధంగా ఉండాలి. దేవుడెవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలో ఉండాలి అంటే, పరిశుద్ధ ఆత్మ మనలో నివసించాలి అంటే, మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం అనే ఆలయాలు పరిశుద్ధంగా ఉండాలి. వాస్తవానికి మానవుని హృదయం ఎలాంటిదో తెలుసా? ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది అని రాస్తుంది. నిజంగా మానవుని యొక్క హృదయం అండి ఎంత ఘోరమైనటువంటి జబ్బుతో ఉంటుందో. అన్ని రకాల పాపాలు ఉన్నాయి. మార్కు సువార్త 7:21 నుంచి కనుక మీరు చూస్తే, లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి బయలు వెళ్ళేవి మనిషిని అపవిత్రపరుచును అంటూ యేసు ప్రభువారు దాదాపు 13 అనుకుంటున్నాను అన్ని రకాల పాపాల గురించి, చెడు గురించి ప్రభు చెప్పారు. ప్రియులారా, ఇంకా బైబిల్ గ్రంథాన్ని నేను ఈ మధ్యకాలంలో ధ్యానిస్తూ ఉండగా, అసలు మనిషి ఇవి పాపాలు అని కూడా అనుకోడు. కానీ దేవుని దృష్టిలో వాక్యానుసారంగా అవి ఘోరమైన పాపాలుగా ఉన్నాయి. అలాంటివి బోలెడన్ని మనిషి జీవితంలో కనపడుతున్నాయి. టోటల్గా మానవుని యొక్క హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, సామాన్యమైంది కాదు.
అలాంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన హృదయం దేవునికి ఆలయంగా ఎలా ఉంటుంది? దేవునికి ఆలయంగా ఉండాలి, పరిశుద్ధ ఆత్మకు ఆలయంగా ఉండాలి అంటే మన హృదయాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ప్రియబిడ్డ, నేను సూటిగా మిమ్మల్ని దైవజనుడికి ఒక మాట అడుగుతున్నా, మీ హృదయాలు పరిశుద్ధంగా ఉన్నాయా? ఏమండి, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం పాస్టర్ గారు, మందిరానికి వస్తాము, మా తాత ముత్తాతల దగ్గర నుంచి యేసు ప్రభువే మేము, బాప్తిసం కూడా పొందానండి, చిన్నప్పుడేమో చిలకరించారు, ఈ మధ్యకాలంలో మళ్ళీ మునిగాను, మీరన్నా ఒకటి తీసుకున్నారే, మేము 1, 2 తీసుకున్నాం, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ ఉంటాం. అసలు ఈ మందిరం కట్టింది ఎవరనుకుంటున్నారు? మా నాన్నోళ్ళు, మా తాతోళ్ళు, మేమే. ప్రియులారా, నేను అడుగుతుంది ఏంది దైవజనుడిగా అంటే, మీరు మందిరానికి వస్తున్నారా? మందిరం ఎవరు కట్టారు? మీరు బాప్తిసం తీసుకొని నీళ్ళల్లో మునిగారా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇది కాదు నేను అడిగేది. దేవునికి ఆలయంగా ఉన్నటువంటి మీ హృదయం పాపంతో నిండుందా, చెడుతో నిండుందా, పరిశుద్ధంగా ఉందా? మీ హృదయం యేసు రక్తంతో కడగబడిందా? మీరు సంపూర్ణంగా మారు మనసు పొందిన క్రైస్తవులేనా? నువ్వు మందిరానికి వచ్చినా, బాప్తిసం పొందినా, చెడులో గనుకుంటే, పాపంలో గనుకుంటే నీ హృదయంలో దేవుడు ఉండలేడు. మీ ఆలయం పాడైపోయింది, మీ మందిరం, నీ హృదయ మందిరం పాడైంది. దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు చాలా దుఃఖపడుతున్నాడు. ఉండాలనుకుంటున్నాడు, ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే లోపలంతా కూడా దుర్గంధంతో నిండిపోయిందిగా. అందుచేత ఆ దేవుని ఆత్మ ఉండలేడు. ప్రియబిడ్డ, నేను ఒక దైవజనుడిగా, ఒక అన్నగా మీకు తెలియజేస్తున్నాను, ఉన్న పాటున దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించండి, ఆయన వాక్యాన్ని ఆశ్రయించండి, ఆయన రక్తాన్ని ఆశ్రయించండి. ఆయన వాక్యంతో కడుక్కోండి, రక్తంతో కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. ఏదైతే రహస్యమైన పాపాలుగా ఉండి దేవునికి నీకు అడ్డుగా వచ్చేసాయో, దేవుని ఆత్మ నివసించకుండా నీ ఆలయం పాడైందో, అవన్నీ ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టు. పూర్తిగా మారు మనసు పొందు, పూర్తిగా యూటర్న్ తీసుకో, పూర్తిగా ప్రభు తట్టు తిరుగు. దేవా, నాకు సహాయం చేయమని అడుగు. నీ ఆలయంలో ప్రభు ఉంటాడు. పరిశుద్ధమైన ఆలయంగా నువ్వు సిద్ధపడు. దేవుడు నీకు గుండెల్లో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు. దేవుడు కలిగినటువంటి జీవితాలు ఎంత ధన్యకరం అండి. దానికి మించిన ఆశీర్వాదం ఇంకేమీ లేదు. దేవుడు లేకుండా నీకు 100 కోట్లు ఉన్న ఉపయోగం లేదు. దేవుడు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీ ఆలయం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉందా, పాపంతో నిండి ఉందా? ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రభు శిలువని ఆశ్రయించండి, హృదయాన్ని కడుక్కోండి, యేసు రక్తంతో మారు మనసు పొంది మరలా తిరిగి దేవుని యొక్క సన్నిధిని సంపూర్ణంగా గడపండి. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మా ఆలయాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండటానికి, శుభ్రంగా ఉండటానికి సహాయం చేయండి. ఆలయం అన్నప్పుడు అది మా హృదయం అని, మా జీవితం అని మాకు తెలుస్తుందిగా. మీరు మాలో నివసించాలి అంటే ఏ మురికి మాలో ఉండకూడదయ్యా. అట్టి కృప ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు దయచేయండి. ఎవరైతే ఒప్పుకొని విడిచిపెట్టినట్లు మిమ్మల్ని సహాయం అడుగుతున్నారో వారందరినీ క్షమించండి, కడగండి మీ రక్తంతో. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి సహాయపడుతూ రండి. యేసు ప్రభు వారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.